అందరికీ జై హింద్. ప్రపంచ వాణిజ్య రంగంలో ఇండియా ఒక చాలా పెద్ద అచీవ్మెంట్ని గెలుచుకుంది. కాకపోతే ఇది చాలా న్యూస్ ఛానల్లో ప్రాపర్గా కవర్ అవ్వలేదు. మీ అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ గ్లోబల్ సీ ట్రేడ్ అన్నది వెస్ట్లో ముఖ్యంగా అమెరికా అండ్ యూకే ఈ రెండు దేశాలు కంట్రోల్ చేస్తారు. అసలు ఈ కంట్రోల్ ఎలా జరుగుతుందంటే, గ్లోబల్ ట్రేడ్ వచ్చేసరికి ఇది మ్యాక్సిమమ్ సీ రూట్ ద్వారా జరుగుతుంది. అంటే ఏంటి, వరల్డ్ ఓషన్స్, అట్లాంటిక్ ఓషన్, పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, ఇలా ఓషన్స్ మధ్యలో షిప్స్ తిరుగుతాయి. వీళ్ళేం చేస్తారంటే, ముఖ్యంగా యూకే అండ్ అమెరికా ప్రతి ఒక్క షిప్ ఏదైతే వరల్డ్ ట్రేడ్లో పార్టిసిపేట్ చేస్తుందో దానికి ఆ ప్రతి ఒక్క షిప్కి ఇన్సూరెన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం ఉంటుంది షిప్కి అంటే, షిప్ ఎందుకంటే సముద్రాల్లో తిరుగుతుంది కాబట్టి ఆయిల్ స్పిలేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆయిల్ స్పిలేజ్ విషయాన్ని అర్థం చేసే ముందు ఇంకో విషయం చెప్తాను, వినండి. సముద్రం ద్వారా ఏదైతే ట్రేడ్ అవుతుందో అవి ముఖ్యంగా 3 రకాల ట్రేడ్ ఉంటుంది. అంటే ఒకటి కార్గో అంటే సామాన్లు, రెండవది ముఖ్యంగా ఆయిల్, అండ్ మూడవది ప్యాసింజర్. కాకపోతే ప్యాసింజర్ ట్రాఫిక్ త్రూ సీ ఇది చాలా తక్కువ. అన్నిటికంటే ఎక్కువ ఉండేది ఆయిల్ అండ్ కార్గో. ఏవైతే షిప్స్ ఉంటాయో ఈ షిప్స్ అన్నీ వీటిని ఇన్సూరెన్స్ చేసే అవసరం ఉంటుంది. ఎందుకు అవసరం ఉంటుందంటే, నేను ఇక్కడ స్టార్ట్ చేసింది కదా, ఆయిల్ స్పిల్లేజ్ అవ్వచ్చు, అంటే ఆయిల్ పడిపోవడం సముద్రంలో అవ్వచ్చు. అదేవిధంగా కార్గో డ్యామేజ్ కూడా అవ్వచ్చు. అదేవిధంగా పైరేట్స్ ప్రాబ్లం, అంటే సముద్రంలో దొంగలు, పైరేట్స్ దాడి కూడా అవ్వచ్చు. సో వీటినన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి వరల్డ్లో ఉన్న షిప్స్ అన్ని ఇన్సూరెన్స్ చేయించుకుంటాయి. మనం ఎలాగైతే లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకుంటామో, వెహికల్ ఇన్సూరెన్స్ చేయించుకుంటామో, హౌస్ ఇన్సూరెన్స్ చేయించుకుంటామో, అదేవిధంగా షిప్ ఓనర్స్ అందరూ ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. ఇక్కడ అమెరికా అండ్ యూకే చాలా తెలివిగా వరల్డ్ ట్రేడ్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తారు. ఎలా అంటే 90% ఆఫ్ ద షిప్ ఇన్సూరెన్స్ కేవలం లండన్లోనే జరుగుతుంది. అండ్ వీళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దేశము, భారతదేశము రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది, మనందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళేం చేస్తారంటే, అమెరికా కానీ యూకే కానీ ఏదైనా కంట్రీ షిప్ రష్యాకి వెళ్ళి ఆయిల్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రష్యన్ షిప్ అనుకుందాం. ఈ రష్యన్ షిప్ లండన్లో ఇన్సూరెన్స్ జరగాలి. ఈ యూకే అండ్ అమెరికా వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ షిప్ రష్యన్ ఆయిల్ని క్యారీ చేస్తుంది అంటే మాత్రము మేము ఇన్సూరెన్స్ ఇవ్వము అంటారు. చూసారా వీళ్ళ దుర్మార్గత్వం ఎంత అంటే, ఒక కంట్రీ షిప్ ఆ కంట్రీ నుంచి ఆయిల్ ఇంకో కంట్రీకి అమ్మడానికి ప్రయత్నిస్తుంటే వీళ్ళు ఆ షిప్కి ఇన్సూరెన్సే ప్రొవైడ్ చేయరు. సో వీళ్ళు షిప్ ఇన్సూరెన్స్ని ఒక ఆయుధం లాగా వాడుకుంటున్నారు. సో దీన్ని ఢీకొట్టడానికి మోదీ గారు ఏం నిర్ణయం తీసుకున్నారంటే, నాకు నీ ఇన్సూరెన్స్ అవసరమే లేదు, నేను ఎవరితోనైతే ట్రేడ్ చేస్తానో నా సొంత షిప్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇన్సూరెన్స్ నేనే చేసుకుంటాను, నీ ఇన్సూరెన్స్ అవసరం లేదు పో అని చెప్పి. ఇది చాలా కీలకమైన నిర్ణయం. ఈ ఇన్సూరెన్స్ మనం ఏమంటున్నామంటే, ఒక ఎంటిటీ అంటే ఒక సంస్థని మనము ఏర్పాటు చేస్తున్నాము, దాని పేరు ఇండియా క్లబ్ అని పేరుస్తున్నాం. ఈ ఇండియా క్లబ్ ఏం చేస్తుందంటే, మన దగ్గర ఉన్న షిప్స్, ప్రస్తుతానికి ఇండియా దగ్గర 1516 కార్గో షిప్స్ మన దగ్గర ఉన్నాయి. ఇండియా ఏమంటుందంటే, ప్రస్తుతానికి ఈ ఇండియా క్లబ్ ద్వారా నేనేం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఇండియా, ఇదంతా
ఓషియానిక్ వాటర్స్ అన్నమాట. ఇదంతా ఏంటి? ఓషియానిక్ వాటర్స్. ఇండియా ఏమంటుంది, ప్రస్తుతానికి నా షిప్స్ ఏవైతే ఇన్లాండ్ వాటర్స్ అంటే నా దేశంలో ఉన్న నదులు ఇన్లాండ్ వాటర్స్లో ఏవైతే షిప్స్ తిరుగుతాయో వాటికి, మరియు నా కోస్టల్ ఏరియాలో ఏవైతే షిప్స్ తిరుగుతాయో వాటికి ఇన్సూరెన్స్ నేను రీసెంట్గా స్థాపించిన ఈ ఇండియా క్లబ్ ద్వారానే నేను ఇచ్చుకుంటాను, నాకు వేరే వాళ్ళ కంట్రీకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పారు. నేను ఇంతటితో ఆగను. ఫ్యూచర్లో నేను ఇలా ఏదైతే ఇంటర్నేషనల్ కార్గో నుంచి నా కార్గో వస్తుందో వాళ్ళకు కూడా నేను ఇండియా క్లబ్ ద్వారా ఇన్సూరెన్స్ ఇస్తాను అంటారు. దీనిని P&I ఎంటిటీ అంటారు. P&I ఎంటిటీ అంటే ఏంటంటే ప్రొటెక్షన్ అండ్ ఇండెమ్నిటీ అనే పదం వాడతారు. ప్రొటెక్షన్ అండ్ ఇండెమ్నిటీ. ఇప్పుడు చూడండి ఇది ఎలా పనిచేస్తారు. రెండు పదాలు, ఒకటి ప్రొటెక్షన్, ఇంకోటి ఇండెమ్నిటీ. ఇండెమ్నిటీని సింప్లిఫై చేయాలంటే ఇన్సూరెన్స్ అని అనుకోండి. ప్రొటెక్షన్ అంటే ఏంటి? మనం ఇచ్చే ప్రొటెక్షన్ వాళ్ళకి. ఈ ప్రొటెక్షన్ ఇండియా ఏమంటుందంటే అవసరమైతే నేను నా ఇండియన్ నేవీని డిప్లాయ్ చేసి నా షిప్స్కి నేను ప్రొటెక్షన్ ఇచ్చుకుంటాను. నా షిప్స్ ఏవైతే ఇంటర్నేషనల్ వాటర్స్లో ట్రావెల్ చేస్తాయో నా ఇండియన్ నేవీని ఇక్కడ పెట్టి మొత్తం సీ రూట్లో కూడా పెట్టి నా ప్రొటెక్షన్ పని నేను చూసుకుంటాను త్రూ మై ఇండియన్ నేవీ అని చెప్పారు. రెండవది, ఫ్యూచర్లో ఎవరైనా సరే ఇండియా క్లబ్కి జాయిన్ అయ్యి సార్ మేము కూడా లండన్కి వెళ్ళము ఇన్సూరెన్స్ కోసము, మీరే మా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయండి అంటే వాళ్ళ షిప్స్కి కూడా నేను ఇండియన్ నేవీ ప్రొటెక్షన్ ఇస్తాను అని మోదీ గారు ప్రపంచ దేశాలందరికీ హామీ ఇచ్చారు. చూసారా, ఇదెంత పెద్ద ఉపలబ్ధి మన భారతదేశానికి మోదీ గారు కలిగించారు. సో ఇలా మనము యూకే అండ్ అమెరికాకి ఉన్న ఒక హెజిమనీ అంటే ఒక కంప్లీట్ మొనాపలీని మనం బ్రేక్ చేయబోతున్నాం. మీకు ఒక అంచనా కోసం చెప్తాను. గత ఏడాది యూకే ఇలా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసి 10,000కు పైగా కోట్లు సంపాదించింది. అండ్ అమెరికా మాత్రము 65,000కు పైగా ఇలా ఇండెమ్నిఫై చేసి డబ్బులు సంపాదించింది. ఇండియా ఏమంటుందంటే నా యొక్క ఈ ఇండియా క్లబ్ ద్వారా నేను కూడా గతంలో చాలా ఇన్సూరెన్స్కి డబ్బులు పే చేశాను. ఒక అంచనా ప్రకారము ఇండియా 5,000 కోట్లు పైగా మనం కూడా పే చేసాము. ఇప్పుడు అది డాలర్లో పే చేయాల్సిన అవసరం లేదు, నా ఇన్సూరెన్స్ కంపెనీస్తో నేనే టైఅప్ చేసుకుంటాను అని చెప్తున్నారు. అండ్ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండియా క్లబ్ అనే ఇన్సూరెన్స్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇది కూడా ఒక సెల్ఫ్ హెల్ప్ లాగానే మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఏమంటున్నామంటే మనకి ఏదైతే ప్రీమియం పేమెంట్స్ వస్తాయో వీటిని కాల్స్ అని పేరుస్తారు. వీటిని ఏం పేరుస్తారు? కాల్స్ అని పేరుస్తారు. వీటి ద్వారా వచ్చిన డబ్బునే ఎవరికైనా లాస్ జరిగితే, ఎటువంటి హాని జరిగితే అక్కడి నుంచే నేను పేమెంట్ చేస్తాను. సో మనం జేబులోంచి రూపాయి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఒక విధంగా వీళ్ళ మొనాపలీని కూడా మనం బ్రేక్ చేసాము అండ్ మనం జేబులోంచి ఒక రూపాయి ఇవ్వలేదు, మన డాలర్లు మనం కాపాడుకున్నాము. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. మరెందుకో తెలీదు ఏ న్యూస్ ఛానల్ కూడా దీన్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చెయ్యలేదు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను, సీ ట్రేడ్ గురించి. సీ ట్రేడ్లో కావాల్సింది ఏంటి? మొట్టమొదటిగా సీ ట్రేడ్లో మనకి కావాల్సింది ఒకటి షిప్, ఇంకొకటి పోర్ట్, దీన్ని టర్మినల్ అంటారు, పోర్ట్ టర్మినల్. అండ్ రెండవది కార్గో, ఏదైతే వ్యాపారం చేస్తామో ఇన్సూరెన్స్. మీరు న్యూస్ ఫాలో అవుతుంటే గనక
మే 2025లో మనము కేరళలో విల్లింగం, దీన్ని విల్లింగం అని ప్రొనౌన్స్ చేస్తారు కానీ రాయడం మాత్రం VIZ. మే 2025లో కేరళలో విల్లింగం టర్మినల్ అని చెప్పి మనం స్టార్ట్ చేసాము. ఇది ఇండియాలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్. అంటే ఏంటి? ఇది మనం కేరళలో స్థాపించింది ఏంటి? ఒక ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్. అంటే షిప్స్ వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ డాక్ చేసుకొని మరింకో దేశం కోసం ప్రయాణిస్తాయి. అందుకే దీన్ని ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్ అంటాం. అండ్ యూ విల్ నాట్ బిలీవ్, మే 2025 దీన్ని మనం ఇనాగ్రేట్ చేసే ముందు 5-6 నెలల నుంచి మనం దీని మీద ట్రయల్స్ చేస్తూనే ఉన్నాం. మీకు తెలీదు, టర్కీకి చెందిన MSC వెసల్, ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన కార్గో షిప్. ఈ కార్గో షిప్ కూడా మన కేరళ టర్మినల్లో వాట్ యు కాల్ ల్యాండ్ అయ్యింది. అంటే మనము ఒకవైపు ఇన్సూరెన్స్ గురించే మాట్లాడట్లేదు, రెండో వైపు మనం పోర్ట్ టర్మినల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్తున్నాం. మూడవది షిప్స్. నేను మీకు ఒక ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇస్తాను. మన ఇండియాలో రిజిస్టర్డ్, అంటే ఇండియన్ రిజిస్టర్డ్ మ్యారిటైమ్ వెజల్స్ మన దగ్గర 1516 వెజల్స్ ఉన్నాయి. అండ్ చైనా దగ్గర 5000కి పైగా షిప్స్ ఉన్నాయి. అదే రష్యా దగ్గర ఒక అంచనా ప్రకారము 2889 వెజల్స్ ఉన్నాయి. మన పాకిస్తాన్ వీడి దగ్గర ఒక 60 వెజల్స్ ఉన్నాయి. వీడెక్కడున్నాడు, మనం ఎక్కడ ఉన్నాం, కానీ ఎగురుతూ ఉంటాడు, అది వాడికి అలవాటు, వదిలే. నేను వీళ్ళకే ఇన్సూరెన్స్ చేసిన, నేను ఎక్కడో 30 to 50% ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్కి నేనే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాను. అంటే ఒక విధంగా ఇన్సూరెన్స్ సీకర్ నుంచి ఇన్సూరెన్స్ గివర్ని అయిపోతాను. అండ్ అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే, మన కొచ్చిలో ఉన్న షిప్ బిల్డింగ్, మన విశాఖపట్నంలో ఉన్న షిప్ బిల్డింగ్ కానీ, మన కోల్కతాలో ఉన్న షిప్ బిల్డింగ్ కానీ, మన మెజగాన్ ఆర్ ముంబైలో ఉన్న షిప్ బిల్డింగ్ కానీ, మనం వీటిలో మన షిప్ బిల్డింగ్ కెపాసిటీని పెంచాలి. మన దగ్గర కూడా కనీసము, ఎందుకంటే మనము వరల్డ్లో 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతున్నాం. అండ్ ఈ 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వాలంటే ఈ ఎకానమీ సపోర్ట్ చేయడానికి షిప్స్ ప్రయాణం చేయాలి, కార్గో తీసుకెళ్ళాలి కదా. సో మనం ఈ 15-16ని దాటి 3500 నుంచి 4500కి వెళ్ళాలి. ఇది వెళ్ళాలి అంటే మనం షిప్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. సో ఒక విధంగా అన్ని విధాలుగా మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ని కంట్రోల్ చేయబోతున్నాము. నేను అదే చెప్పాను, మోదీ గారు ప్రపంచ వాణిజ్య రంగంలో యూకే అండ్ అమెరికాకి ఉన్న మొనోపొలీని డైరెక్ట్గా ఢీగొట్టారు. నువ్వు పాకిస్తాన్కి సపోర్ట్ చెయ్యి, నేనేం చేస్తానో చూడు అని ఒక గుణపాఠం నేర్పించారు మొత్తం ప్రపంచానికి. సో ఇది మనం అందరము చాలా గర్వపడే విషయం. అండ్ నేను చెప్పాను కదా, కేరళలో విల్లింగం పోర్ట్, ఇది మనకి చాలా న్యాచురల్ డీప్ పోర్ట్ అన్నమాట. అంటే పెద్ద పెద్ద షిప్స్ ఇక్కడ న్యాచురల్గా రావచ్చు. కొన్ని సంవత్సరాల ముందే అదానీ గ్రూప్స్తో కలిసి మన దేశము ఈ పోర్ట్ టర్మినల్ని తయారు చేయడం జరిగింది. సో మనము ఒక్కొక్క అడుగు మన ప్రగతి వైపు ముందంజ వేస్తూనే ఉన్నాము. మన ఈ అచీవ్మెంట్ మీద మీ అభిప్రాయాలు, అదేవిధంగా మన మోదీ గారి నిర్ణయం మీద మీ అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.